పరువు పోతోంది. తమ్ముళ్ల గగ్గోలు, ఆయన ప్రసంగాలు వ్యవహార శైలి బాగోలేదని ఆందోళన. అందుకే వ్యూహాత్మకంగా పాదయాత్ర తర్వాత లోకేష్ పర్యటనకు చంద్రబాబు చెక్, రా కదలిరా, జైహోబీసీ వంటి ముఖ్య కార్యక్రమాలకు దూరం, మంగళగిరికే పరిమితమై అప్పుడప్పుడు లోకల్గా చక్కర్లు అంటూ తెలుగుదేశం పార్టీకి లోకేష్ తలనొప్పి పట్టుకుంది. ఆ పేరు వెంటనే ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన వల్ల పార్టీ పరువుతో పాటు తమ పరువు పోతుందని లబోదీబోమంటున్నారు. తమ నియోజకవర్గాలకు ఆయన రాకుండా కూడా చూడాలని ముఖ్య నేతలకు బహిరంగంగానే వేడుకుంటున్నారు. లోకేష్ ప్రసంగాల వ్యవహార శైలి వల్ల ఉన్న ఓట్లు కూడా పోయి పరిస్తుందని వాళ్ళు మొత్తుకుంటున్నారు. లోకేష్ మాట్లాడేటప్పుడు అన్ని తప్పులు మాట్లాడడం, తెలుగు పదాలు సరిగా ఉచ్చరించకపోవడం పట్ల సోషల్ మీడియాలో లోకేష్ తొలి నుంచి ట్రోల్ అవుతున్నారు. అదంతా చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. లోకేష్ని పనికిరాని వాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశంలో ఏ ఒక్కడు ఫీల్ అవ్వట్లేదు ఆ మొక్క. ఇది పచ్చి అబద్ధపు వార్త, కావాలని లోకేష్ మీద అల్లుతున్నటువంటి వార్త. లోకేష్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే జగన్ది వ్యక్తిగా తనని క్రిమినల్గా చూపించే ప్రయత్నం, సైకోగా చూపించే ప్రయత్నం ఈనాడు జ్యోతి చేస్తుంటే లోకేష్ని మాత్రం పనికిరాని వాడిగా, పనికిమాలిన వాడిగా చూపించే ప్రయత్నాన్ని సాక్షి చేసుకొస్తుంది. వాళ్ళ కార్యకర్తలు అట్లాంటిది ఏమీ లేదు. పక్కాగా ఇవాళకి వాళ్ళంటే చంద్రబాబు నాయుడు ఒక రౌండ్ వేసి వస్తారు. ఆ తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్ తిరుగుతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు చూసుకుంటారు. వాళ్ళు వ్యూహాత్మకంగానే ఉన్నారు. దాన్ని కవర్ చేస్తూ లోకేష్ గురించి తప్పుడు ప్రచారాన్ని చేసుకొస్తుంది సాక్షి. ఇకపోతే సుందర విశాఖ ప్రగతి వీచిక అంటూ 4 ఏళ్లుగా అభివృద్ధిలో